ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉండేటప్పుడు ఈ రకంగా సభా సమయం వృధా చేయడం భావ్యం కాదు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఒకవేళ మీరు ఈరోజు సబ్జెక్ట్ తీసుకున్నారు అధ్యక్ష, ప్రత్యేక హోదా సబ్జెక్టు. ఈ రోజుకి శాసనసభ స్టార్ట్ అయ్యి 8 రోజులైంది అధ్యక్ష. ఈ 8 రోజుల్లో మీరు గుర్తు రాలేదు. ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు కాబట్టి, రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వానికి చెప్పడానికి ఏ సమస్యలు లేవు కాబట్టి ముగిసిపోయినటువంటి సమస్య తెచ్చి మళ్లీ శాసనసభలో ఈ సమయం వృధా చేయడం భావ్యం కాదు. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాను, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలున్నాయి. అగ్రిగోల్డ్ మీద కూడా ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ సభలో ప్రకటన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దయ ఉంచి ఇన్ని సమస్యల మీద చర్చించడానికి మీరు సహకరించమని చెప్పి కోరుతున్నాను. ఒకవేళ సహకరించకపోతే అధ్యక్ష, మీరు చర్యలు తీసుకోవాలి. ఏదో కొంతమంది గురించి శాసనసభ సమానం వృధా చేయడం, మేము తెల్లవారి నుంచి లేచి అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ రోజు ఇక్కడ ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉండడం భావ్యం కాదు. కాబట్టి శాసనసభ అనేది ప్రతిపక్ష పార్టీ గురించి కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల గురించి ఈ సభ మనం పెట్టుకున్నాం. కాబట్టి చాలా మంది ప్రజలు ఈ రోజు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు న్యాయం జరుగుతుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారికి సహకరించమని కోరుతున్నాం. సహకరించకపోతే మీరు చర్యలు తీసుకొని సభ సజావుగా జరపడానికి మీరందరూ చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష.